అందరికీ నమస్కారం. నా పేరు బొమ్మేశ్వర్, క్లినికల్ డైటీషియన్, మెడికవర్ హాస్పిటల్స్, బేగంపేట. ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి పెరుగు తీసుకోవడం వల్ల మంచిదే కాదా షుగర్ పేషెంట్స్ కంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంటుంది. ఎందుకు అంటే దాంట్లో లో గ్లైకమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఇంకోటి అది తీసుకోవడం వల్ల మనకి అది నథింగ్ బట్ గ్లూకోజ్ వాల్యూస్ అనేది కూడా పెరగవు, కంట్రోల్లోనే ఉంటాయి. కాబట్టి మనము ఇవి మన లైక్ ఏమంటారు దీన్ని కడ్ అనేది ప్రతిరోజు తీసుకోవచ్చు. అది ఎన్ని గ్రామ్స్ అంటే పర్ డే మనం 50 గ్రామ్స్ లేదా 100 గ్రామ్స్ లేదా 20 గ్రామ్స్ అట్లా తీసుకోవచ్చు, చిన్న కప్స్ లాగా. అట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఒక ప్రోబయోటిక్ మాత్రమే కడ్ అనేది. అది మనకు ఎటువంటి హాని అనేది చేయదు. ఇంకోటి దాంట్లో లో గ్లైకమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫర్ షుగర్ పేషెంట్స్కి అయితే ఇది బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఎందుకు అంటే షుగర్ పేషెంట్ చూస్తుంటారు చాలామంది, సార్ నాకు పెరుగు తినాలని ఉంటుంది కానీ షుగర్ వాల్యూస్ ఎక్కడ పెరుగుతాయనే భయంతో తినలేము సార్ అని చెప్తుంటారు. ఎందుకోసము అంటే వాళ్ళు భయపడుతుంటారు. వన్స్ డయాబెటీస్ మీ బాడీలోకి ఎంటర్ అయ్యాక మనం ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అంటే ఏ ఫుడ్ తినాలన్నా కూడా డౌట్ పడుతుంటాం. ఎందుకంటే మళ్ళీ ఏ ఫుడ్ తిన్నా మళ్ళీ షుగర్ వాల్యూస్ ఎక్కడ ఇంక్రీజ్ అవుతాయో, మళ్ళీ నాకు ఎక్కడ షుగర్ డౌన్గా అవుతాయో అన్నట్టు భయపడుతుంటారు. కానీ ఈ కడ్డు పరంగా అంటే నథింగ్ బట్ పెరుగు పరంగా చూసుకున్నట్టయితే మనకు భయమే అవసరం లేదు. ఎందుకంటే అది లో జిఐ ఇండెక్స్, గ్లైకమిక్ ఇండెక్స్ అనేది లో ఉంటుంది. మీకు ఎటువంటి ఇన్సులిన్ లెవెల్ అంటే ఇన్సులిన్స్ అనేది పెరగదు, నథింగ్ బట్ గ్లూకోజ్ వాల్యూ అనేది పెరగదు. కాబట్టి మీరు బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఇంకా నా ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు లైక్ కర్రీస్ ఉంటాయి, వెజ్ కర్రీస్, దాంట్లో కట్ వేసుకొని తినవచ్చు. వైట్ అంటే రైస్ కన్నా కర్రీస్లు ఎక్కువ తీసుకోవడం వల్ల ఇటు ప్రోబయోటిక్ అటు ఫైబర్ వెళ్ళడం వల్ల కూడా ఎక్కువ వాళ్ళకు డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇంకోటి వాళ్ళు ఎటువంటి భయపడుతూ తినే అవసరం అనేది కూడా ఉండదు. అందుకు కడ్ అనేది మంచిదని చెప్పడం జరుగుతుంది.